చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రస్తుతం ఈ రోజుల్లోని హెయిర్ ఫాల్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడైతే దానికోసం ఒక బెస్ట్ హెయిర్ రెమెడీ అనేది నేను చూపించబోతున్నాను. ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా చక్కగా యూజ్ చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇప్పుడు ఇది మనం తయారు చేయడానికి ఒక 2 స్పూన్ల వరకు మెంతులు తీసుకొని ముందుగా దాన్ని నీట్గా కడిగేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక గ్లాస్ వరకు వేసుకోవాలి. ఇక్కడైతే తాగే నీళ్ళు వేసుకుంటే చాలా మంచిది. ఇలా వేసుకొని ఓవర్ నైట్ మనం నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగు మనం హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ నానబెట్టిన మెంతులు అందులో కొన్ని నీళ్లు వేసుకోవాలి. ఇంకొన్ని నీళ్ళు అలాగే పెట్టండి. అవి ఎప్పుడు యూజ్ చేయాలనేది ఈ వీడియోలోని చెప్తాను. ఇప్పుడు ఇందులోని ఒక చిన్న ఆనియను, ఉసిరికాయలు, కరివేపాకు, అలోవెరా, మందారాకులు, మందార పువ్వులు, బీట్రూట్ అనేది చాలా హెయిర్కి ఒక మంచి మెరుపునిస్తుంది. అలాగే హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. హెయిర్ ఫాల్ తగ్గడానికి ఫుడ్ తీసుకోవడంతో పాటు అప్పుడప్పుడు ఇలాగా హెయిర్ ప్యాక్స్ కూడా వేస్తుండాలి. అప్పుడే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి. వీటన్నిటిని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు మనం ఆయిల్ హెయిర్ మీదే వేసుకోవాలి. లేదు అంటే ఈ పేస్ట్లోని మీరు యూజ్ చేసే ఏ హెయిర్ ఆయిల్ అయినా సరే ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకొని అప్లై చేయాలి. డ్రై హెయిర్ మీద అయితే అస్సలు హెయిర్ ప్యాక్స్ అనేవి పెట్టొద్దండి. అది మంచిది కాదు. హెయిర్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ ఉంచేసిన తర్వాత మనం హెడ్ బాత్ అనేది చేసుకోవాలి. ఇలాగా కంటిన్యూస్గా ఒక 3 మంత్స్ కనుక యూజ్ చేశారు అంటే కంపల్సరిగా మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలాగే హెయిర్ సిల్కీగా గ్రోత్గా ఉంటుందండి. మనం ఏదైనా యూజ్ చేసేటప్పుడు ఒక 3 మంత్స్ యూజ్ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఈ హెయిర్ ప్యాక్తో పాటు షాంపూ అనేది ఎలా యూజ్ చేయాలో చూద్దాము. ఒక గ్లాస్ వాటర్ ఒక బౌల్లో పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, ఇందాకలా మనం నానబెట్టుకున్న మెంతులు వాటర్తో పాటు ఒక స్పూన్ వరకు మెంతులు, కొద్దిగా కరివేపాకు, మందారాకు ఉంటే మందార పూలు కూడా వేసుకోండి. అలోవెరా కొద్దిగా వేసాను. అలాగే ఒక స్పూన్ వరకు బియ్యం వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. షాంపూ అనేది ఎప్పుడు డైరెక్ట్గా యూజ్ చేయకూడదండి. అందులో కెమికల్స్ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. ఇలా బాగా ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత వేడిగా ఉండేటప్పుడే మనం ఫిల్టర్ చేసుకోవాలి. చల్లగా అయ్యిందంటే ఫ్లాక్స్ సీడ్స్ మనకి జెల్గా మారిపోయి ఫిల్టర్ చేయడానికి అవ్వదు. కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే ఇలాగా సపరేట్ చేసుకొని మనం షాంపూ అనేది యూజ్ చేయాలి. ఇలా యూజ్ చేయడం వలన కెమికల్స్ తగ్గడంతో పాటు మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు షాంపూస్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల చాలామందికి వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కదా. ఇలా యూజ్ చేయడం వల్ల మనకి అది కొంతవరకైనా మనం తగ్గించవచ్చు. ఈ హెయిర్ ప్యాక్ ఇంకా షాంపూ ఇలాగా ఒక 3 మంత్స్ వరకు మీరు యూజ్ చేసి చూడండి. 100% మీరు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం అనేది మీరు గమనిస్తారు. ఇది నేను యూజ్ చేశాకే మీకు చెప్తున్నానండి. 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మనం యూజ్ చేసినవన్నీ అన్నీ న్యాచురల్గా మనకి దొరికినవేనండి. మన ఇంట్లో ఉన్నవి పువ్వులు, ఆకులు అనేవి చాలా న్యాచురల్గా దొరికేవి. ఎటువంటి కెమికల్స్ కూడా ఇక్కడ మనం యూజ్ చేయలేదు కాబట్టి ఎటువంటి భయం లేకుండా మనం వీటిని యూజ్ చేయొచ్చు. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.